దైవ చిత్తానుసారమైన దుఃఖము. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను మీలో పుట్టించెనో చూడుడి. 2 కొరింథీ 7:11. దైవ చిత్తానుసారమైన దుఃఖమును గూర్చి మరియు ఆగ్రహమును గూర్చి పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుచున్నాడు. దేవుని దృష్టిలో స్వచ్ఛమైన వారుగాను కల్మషరహితముగాను ఉండాలని అతడు కోరుచున్నాడు. మనము పలుకు నిర్లక్ష్యమైన మాటలు సహితము ఇతరులను విషపూరితముగా చేయును. దేవుని దృష్టిలో మనలను స్వచ్ఛమైన వారిగా ఉండునట్లు చేయు దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు ఉన్నట్లయితే అది ఎంత ఆశీర్వాదకరము. మన పొరుగు వారిని మనము గద్దించకపోతే, ఒకవేళ వారు చనిపోతే వారి రక్తాపరాధము మన మీదకు ఉంటుందని బైబిల్ చెప్పుచున్నది. లంచాలు తీసుకునుండగా మనము మౌనముగా ఉండకూడదు. ప్రజలు మన సమక్షంలో అబద్ధాలు మాట్లాడుచున్నప్పుడు మనము మౌనముగా ఉండలేము. మన బంధువులచే దుష్టత్వము జరుగుచున్నప్పుడు మన ఆత్మలు కాపాడుకోవడానికి మనము నెమ్మదిగా ఉండలేము. వారిని మనము గద్దించాలి. అవును, ఎటువంటి ఆగ్రహము! దేవుని సన్నిధిలో ఎటువంటి భయంకరమైన విషయము అది! ఎలాగూ మన మధ్య పరిశుద్ధాత్ముడు ఉండగలడు. నిజమైన పశ్చాత్తాపము ఇట్టి ఆగ్రహమును సృష్టించును. నిన్ను నీవు అసహించుకొనులాగున అది చేయును. నిన్ను నీవే క్షమించుకొనవు. కాని నేను అనేక సంవత్సరములు వ్యర్థపరిచాను. నేను దేవుని కృపను వ్యర్థపరిచాను. దేవుని దృష్టిలో తప్పిపోయాను అని నీవు చెబుతావు. సులువైన పశ్చాత్తాపముతో వెళ్ళినట్లయితే దోమను వడియగట్టి ఒంటెను మృంగు వారి వలె ఉంటాము. అంటే నన్ను గనపరచు, నా పాపములు చెప్పకు అని సమూయేలుతో చెప్పిన రాజైన సౌలు వలె మనలను మనము భావించుకున్నంత కాలము అది నిజమైన పశ్చాత్తాపము కాదు. సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అతడు తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దానియేలు తాను నిందారహితుడు అయినప్పటికీ తన తండ్రుల పాపముల నిమిత్తము, తన దేశం యొక్క పాపముల నిమిత్తము గోనెపట్ట కట్టుకోవాలనుకున్నాడు. గోనెపట్ట కట్టుకుని ధూళి వేసుకుని ఉపవాసముతో ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై నా ముఖమును ప్రభువు వైపు తిప్పితిని. ఇదే అసలైన ఆసక్తి గల పశ్చాత్తాపము. అతడు దేవుని వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. మనమందరము ఇది చేయాలని నేను నమ్ముచున్నాను. దేవుని ఎదుట మనస్సు నిలుపుకోవలసిన అవసరత ఉన్నది. పాపముల ఎదల చింత లేకపోవుట, అజాగ్రత్త, అనవసర మాటలు అనునవి జీవానికి హాని కలిగించుచున్నవి. ప్రేమహీనత, దేవుని వాక్యంను ధ్యానించకపోవుట, దేవుని వాక్యంను దాటిపోవుట అను విషయముల కొరకు మనము తప్పనిసరిగా లోతుగా పశ్చాత్తాపపడాలి. మనము ఆశీర్వాదము పొందకపోవటమే కాకుండా ఇతరుల ఆశీర్వాదాన్ని పోగొట్టుకొనుటకు మనము కారణముగా ఉన్నాము.